హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఎంపీఆర్. ఈవీఎం ట్యాంపరింగ్ ఇది ఏ విధంగా దేశం మొత్తం కుదిపేస్తుందో మనందరికీ తెలిసిందే. మేధావులందరూ దీని మీద ప్రశ్నిస్తూనే ఉన్నారు. అలాగే రాష్ట్రంలో కూడా మన వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించినటువంటి మాజీ ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఎన్నికల కమిషన్ వారిని కోరడం, వారికి ఆ ఫీజు చెల్లించడం, వారు రీవెరిఫికేషన్ కానీ రావడం, రీవెరిఫికేషన్కి వచ్చి అలా చేయకుండా మాక్ పోలింగ్ చేయడం, ఆయన హైకోర్టుకి వెళ్ళడం, ఇది చూస్తూనే ఉన్నాం. అలాగే విజయనగరంలో కూడా అక్కడ అభ్యర్థి అయినటువంటి చంద్రశేఖర్ గారు కూడా ఈవీఎం ఛార్జింగ్ 60% ఉంది, కౌంటింగ్ అప్పటికి 99% ఉంది, ఇది ఎలా సాధ్యం మాకు తెలియజేయాలని చెప్పి వారు ఫీజు కట్టడం. అలాగే గజపతి నగర్కి సంబంధించి అక్కడ అభ్యర్థి కూడా ఫీజు కట్టడం, దాని గురించి కూడా ఈరోజు వెరిఫికేషన్ ఈరోజు జరగడంతో అది అక్కడ తాళాలు లేవని అదంతా రచరచ జరుగుతూనే ఉంది. అక్కడ కూడా మాక్ పోలింగ్ అనటం, ఆ మాక్ పోలింగ్ జరిగిన తర్వాత కొంచెం ఒక 80% ఉండటంతో ఛార్జింగ్ తగ్గింది, మరి ఇది మాకు ఎలా ఉండిందని చెప్పి వారు అడగడం. అదే యథావిధంగా ఈరోజు కూడా అదే రావడంతో అధికారులు అక్కడ అభ్యర్థులు మేము అడిగింది ఇది కాదు, మాక్ పోలింగ్ కాదు, రీవెరిఫికేషన్ అడిగాము, ఇది మాకు ఎలా చేసి చూపించింది అనటంతో అక్కడ కలెక్టర్ గారు మీరు ఏదైనా కావాలంటే ఎన్నికల కమిషన్ సంబంధించి వారిని అడగండి అని చెప్పేసి ఆయన వెళ్ళిపోవడంతో ఇదంతా ఒక చర్చకు దారితీస్తున్న సమయంలో ముఖ్యంగా ఈరోజు బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఒక ప్రముఖ ఛానల్లో ఇంటర్వ్యూలో మాట్లాడుతూ కొన్ని ఆయన ఆసక్తికర సన్నివేశాలు మాట్లాడారు. కొంచెం బాధతో కూడా ఆయన మాట్లాడారు. అదేంటి అంటే ముఖ్యంగా దేశం మొత్తం మీద కూడా ఇప్పుడిప్పుడే ఒక చర్చ వస్తూ ఉంది. అసలు నష్టపోయింది వైఎస్ఆర్సీపీ పార్టీ, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. మరి ఈవీఎం ట్యాంపరింగ్ మీద వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకని ఆయన ముందుకెళ్ళడం లేదు, ఎందుకని మాట్లాడలేకపోతున్నాడు, ఇది మాత్రం నిజంగా అనుకోవాల్సిందే. అసలు రాష్ట్రం మొత్తం మీద కనీసం ఒక 50 మందికైనా మీరు దీని గురించి వెరిఫికేషన్కి పెట్టండి, 45 రోజులు టైం ఉంది, వెరిఫికేషన్ పెట్టండి అని చెప్పి కనుక ఒక 50 నుంచి 60 మంది అభ్యర్థులను కనుక పెట్టించి ఉంటే ఈరోజు అది దేశం మొత్తం మీద ఒక చర్చ అయ్యేది. బీజేపీ చాలా సంఘటిత పరిస్థితిలో ఉండేది. కానీ ఎందుకో జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం, వారి పార్టీ మాత్రం దీని మీద మాట్లాడటానికి ఒకంత అనాసక్తిగానే ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. ఈరోజు బాలినేని శ్రీనివాసరెడ్డి గారు చెప్పిన మాటల్లో కూడా ఆయన పార్టీకి సంబంధం లేకుండా ఆయన సొంతగానే ఆయన వెళ్ళినట్టుగా అనిపిస్తూ ఉంది. ఆయన ఏం మాట్లాడారంటే, నేను ఈ ఈవీఎం ట్యాంపరింగ్ రీవెరిఫికేషన్ గురించి పార్టీ అధిష్టానంతో మాట్లాడటానికి ప్రయత్నిస్తున్నప్పటికీ వారు నాతో మాట్లాడటానికి పూర్తిగా ఇష్టపడినట్లేరు. అలాగే వారేమైనా నన్ను సంప్రదించారా అంటే అలాంటిదేం జరగలేదు. ఇప్పటి వరకు ఇది నా సొంతగానే నేను పోరాటం చేస్తున్నాను. పార్టీ తరపు నుంచి నాకు ఎలాంటి సహాయ సహకారాలు రాలేదు. రాకపోయినప్పటికీ నాకు న్యాయం జరగకపోతే సుప్రీంకోర్టు దాకా ఆయన వెళ్తానన్నట్టు ఆయన మాట్లాడటం మాత్రం ఆశ్చర్యానికి గురి చేసింది. అలాగే రాష్ట్రంలో కూడా విజయనగరం కావచ్చు, గజపతి నగరం కావచ్చు, ఇలాంటి పోలింగ్ బూతులలో ఈవీఎం ట్యాంపరింగ్ జరిగిందని చెప్పేసి ఓట్ ఫర్ డెమోక్రసీ, ఏడీఆర్ లాంటి సంస్థలు, పలు రకాల ఎన్జిఓ సంస్థలు కూడా చెప్తున్నప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం ఎందుకో మౌనం వహిస్తున్నారు. ఇది ముమ్మాటికి కరెక్ట్ కాదు. ఎందుకంటే ఏదో హామీలు ఇచ్చారు ఎన్డీఏ సంకీర్ణ ప్రభుత్వం, మీరు హామీలు తీర్చండి, మీరు డబ్బులు ఇవ్వండి అని అడుగుతున్నారు. కానీ అసలు మీ మీద నమ్మకం పెట్టుకున్నటువంటి ప్రజలు వారు వేసిన ఓటు మీకు పడకుండా వేరే వారికి పడిందంటే అది ప్రశ్నించవలసింది జగన్మోహన్ రెడ్డి గారే. అలా ప్రశ్నించకుండా అది వదిలేసి మరి అది ఎవరి కోసం వదిలేశారని చెప్పేసి ఇప్పుడు కొత్తగా ఇది ఒక చర్చ మొదలైంది ఈ రోజు నుంచే. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒక డైనమిక్ పొలిటీషియన్ అని చెప్పేసి దేశంలో ఇప్పటివరకు అందరూ అనుకుంటూ ఉన్నారు. అప్పటి ప్రధానమంత్రులు కానీ, సీఎంలు కానీ, మాజీ సీఎంలు కానీ అన్నిటిని ఎదిరించి ఆయన ఒక డైనమిక్ జగన్మోహన్ రెడ్డి గారు అని అనుకుంటున్నారు. అయితే మరి ఆయన ఏమైనా బీజేపీకి భయపడి బీజేపీని ఎదిరిస్తే మనకు ఏదైనా ఇబ్బందులు కలుగుతాయని ఏమైనా అనుకుంటున్నారా అని చెప్పేసి ఇది ఒక పెద్ద చర్చ మొదలైంది. కానీ ఇది మాత్రం ముమ్మాటికి జగన్మోహన్ రెడ్డి గారు ఇదే గనక చర్చ జరుగుతున్నట్టుగా నిజమై బీజేపీ వారికి ఏదైనా ఇబ్బంది అవుతుందనో, లేకపోతే ఈవీఎం ట్యాంపరింగ్ అనేది బయటపడితే ఇంకా ఏదైనా ఇబ్బంది ఉంటుందనో కనుక వైఎస్ఆర్సీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు కనుక ఆయన మౌనం వహిస్తే ఇది రాబోయే కాలంలో వైఎస్ఆర్సీపీ పార్టీకి మాత్రం పెద్ద పెనుముప్పుగానే దారితీస్తుంది. ఎందుకంటే మనల్ని నమ్మినటువంటి వ్యక్తుల్ని, మనం నమ్మినటువంటి ప్రజలకు న్యాయం చేయడంతో పాటు, ఎందుకంటే దేశంలో, రాష్ట్రంలో ప్రజలకు ఎంత న్యాయం చేశాడో అది అందరికీ ప్రజలకు తెలుసు.
అది ఓకే, మీరు న్యాయం చేస్తున్నప్పటికీ మీ తరపున వచ్చినటువంటి వారు మీకేసిన ఓట్లు కరెక్ట్గా వచ్చాయా లేవా అని తెలుసుకోవడం కూడా అది మీ బాధ్యతే. ఎవరికో అధికారులకు భయపడో, లేకపోతే ఇంకొక దానికి భయపడో, లేకపోతే ప్రజల కోసమో నేను చేస్తున్నానంటే మాత్రం ఇది ముమ్మాటికి పొరపాటే. ఖచ్చితంగా ఈవీఎంల మీద మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడవలసిందే. మాట్లాడకపోతే కనుక వైఎస్ఆర్సీపీ పార్టీకి రాబోయే రోజుల్లో చాలా పెద్ద పెను ముప్పుగానే చూద్దాం అని అందరూ మేధావులు కూడా అదే అంటున్నారు. మరి దీని మీద ఏమైనా రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారి మనసులో పోనీ కొంత ఎందుకు ఆయన మౌనం ఊహించారో అదైనా చెప్తారా లేదా అనేది రాబోయే రోజుల్లో చూద్దాం. థ్యాంక్ యూ. మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.